ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్పింది, బీసీల లెక్క చెప్పింది. 56 అంటే దాదాపుగా 57% ఉన్నారయ్యా మీ బీసీలని లెక్క చెప్పింది. ఈ లెక్క చెప్పడానికి దాదాపుగా 90 సంవత్సరాలు పట్టింది. బీసీల లెక్క చెప్పడానికి 90 సంవత్సరాలు పట్టింది రాష్ట్రంలో. కానీ వాళ్ళ లెక్కలు తేల్చడానికి 4 సంవత్సరాలు చాలిగా. తెలంగాణ రాష్ట్రంలో రెడ్డోళ్ళ లెక్క ఎంతరో చెప్పురా, రెడ్లు ఎంతమంది ఊరో చెప్పారు, లెక్కలైతే వచ్చినాయి కదా. ఇవాళ వెలగోల సంఖ్య ఎంతో చెప్పురు. మీకు దమ్ముంటే ఈ 2 పేపర్లలో హెడ్లైన్ రాయించి మీరు తిరుగురు చూద్దాం. ఇవి చెప్పరిగా, ఇవి చెప్పరు. ఓసీలట 20% ఉన్నారని రాసుకుంటా ఉన్నారు పాపం. వీళ్ళ లెక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెలుమోలు ఎంతమంది అంటే గట్టిగా 1,00,000 లేరు. ఇలా బీసీల మీటింగ్ కోసం వరంగల్ రోడ్డు మీదకి ఎక్కిన 1,00,000 మంది ఎంతమంది కూడా లేరు. మొత్తం ఎవరు వెలమల జనాభా. పిడికేడు మంది లేరు, పిడికేడు మంది లేరు. వాళ్ళు 60 మంది ఎమ్మెల్యేలై అసెంబ్లీలలో చట్టసభలలో కూర్చుంటే ఈ బీసీల బతుకులు మార్చడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తీసుకోరు. బీసీ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క. నేను ఈ వరంగల్ వేదిక నుంచి చెప్తా ఉన్నా, మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి, మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి. మా బిడ్డలంతా తయారుగున్నారు ఈడ ఎక్కడానికి, కుర్చీలు ఎక్కడానికి మా బిడ్డలు తయారున్నారు. ఇలా 2028లో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఇది రాసి పెట్టుకోండి, ఇది జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆ తర్వాత ఇంకెవరు కారు. కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. నేను ఇవాళ వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరైతే 8 పేజీల లెక్కలో వివరాలు ఇచ్చి సంతకాలు పెట్టారో ఏ దాంట్లో కూడా ఒక్క తప్పు లేదు. ప్రతి కాలం వాళ్ళు రాసిచ్చిందే మా వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళు సంతకం పెట్టింది ప్రభుత్వం దగ్గర ఉంది. మేము రాసుకోలే ఈ లెక్కలు, వాళ్ళు రాసి సంతకం పెట్టిన లెక్కనే మేము సేకరించినాం. 3,54,00,000 పైచిలకు ఏదైతే లెక్క ఉందో వాళ్ళు ఇచ్చిన సమాచారం 96.9% లెక్కలు ఇచ్చారు. ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడ్డి ఉండొచ్చు, అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు ఈయననే ఆఖరి, ఈయననే చివరి, ఈయననే మొదటని. నాకేం పర్వాలేదు, ఆఖరి అయినా పర్వాలేదు. నా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను బాధ్యత తీసుకున్నా. ఇది నా నిబద్ధత. నేను ఈ లెక్క నా కోసం చేయలే, నా పదవి కోసం చేయలే. నా నాయకుడు ఇచ్చిన మాట నిలబెడితేనే నేను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను అవుతా. నేను క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా ఈ రోజు బాధ్యత తీసుకున్నా. దొంగ లెక్కలే రాయ మొదలు పెడితే ఇట్లెందుకు రాస్తాము? సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వాళ్ళు దేశ్ముఖ్ల కుటుంబం, 1000 ఎకరాల భూములు ఉన్నోళ్ళు. ఈరోజు ఇందులో ఉన్న దామన్న 2వ తరం నాయకుడు. మేమందరం కూడా నాయకుడిచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంవత్సరంలోనే ఇది చేసినాం. ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా చేసినా మీరు ఆలోచన చేయండి సోదరులారా. ఇవాళ మా చిత్తశుద్ధిని, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తప్పుదోవ పట్టించి బలహీన వర్గాలకు శాశ్వతంగా అన్యాయం చేయాలని ఆలోచన చేస్తున్నారు.